కాసేపట్లో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన తొలిసారి కార్యవర్గ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పార్టీ పటిష్టత కోసం కింది స్థాయి నేతల చేరికల్ని ప్రోత్సహించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన వ్యూహాలను సైతం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్గే, రాహుల్ ఇచ్చిన బాధ్యతల్ని నెరవేరుస్తానని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేశారు. अखिल भारतीय कांग्रेस कमेटी के माननीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी ने और हमारे सबके नेता आदरणीय राहुल जी और प्रियंका जी ने जो जिम्मेदारी दी है तेलंगाना में कार्यकर्ता के रूप से मुझे काम करने के लिए, मैं यहाँ के प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और हमारे माननीय मुख्यमंत्री जी और हमारे तमाम एमएलए और जनप्रतिनिधियों के ज़रिए हमारी कोशिश होगी कि जो संविधान के मूल्यों का भारत है उसके निर्माण के लिए तेलंगाना एक आदर्श प्रदेश बने और जिस तरह से यहाँ पर सामाजिक आर्थिक न्याय के लिए मुख्यमंत्री जी ने पहल की है, आदरणीय राहुल जी की प्रेरणा और उनके नेतृत्व में उस काम को हम अपने संगठन के भी कार्यकर्ताओं के जरिए वो संदेश लेकर जाएं और उसको हम जन जन तक पहुंचाने का। तेलंगाना इंटरनल पॉलिटिक्स में लॉट ऑफ प्रॉब्लम्स है देयर, सो हाउ यू गोइंग टू सॉल्व दैट प्रॉब्लम? देखिए, हमारी पार्टी में कोई इंटरनल प्रॉब्लम्स नहीं है, लेकिन हमारी पार्टी में हम ये मानते हैं कि हर व्यक्ति की अपनी एक कार्यशैली होती है और उसके अपने विचार होते हैं। हमारी कोशिश ये नहीं होती है कि सबके विचार को बुलडोज किया जाए। हमारी कोशिश ये होती है कि डेमोक्रेसी को हम सम्मान दें, पार्टी के अंदर भी जो विभिन्न मत हैं उनको सबको हम बराबर से स्थान दें और उसके बीच में से रास्ता लेकर के आएँ। आपने देखा ही है कि हमारे पार्टी में विभिन्न तरह के विचार चुनाव से पहले भी थे, लेकिन जब चुनाव की बात आई तो सबने एकजुट होकर के चुनाव प्रचार में राहुल जी और खड़गे जी के नेतृत्व में काम किया। आदरणीय सोनिया जी की पहल से ये राज्य बना, इस बात की गरिमा हम सब लोगों के मन में है और आदरणीय सोनिया जी ने जो इस राज्य के लिए किया है उसको हम लोग कभी भी छोटा नहीं पड़ने दें। ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెబుతారు. సిద్ధార్థ్, చెప్పండి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దానికి సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఆమె కాసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం గాంధీ భవన్లో మొదలుగానుంది. కాసేపటి క్రితమే పార్టీ ఇన్ఛార్జ్గా నియామకమైనటువంటి మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్కి వచ్చారు. ప్రస్తుతం ఆమె సభ ప్రాంగణం దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంటి నుంచి బయలుదేరారు. ఆయన కూడా గాంధీ భవన్కి చేరుకుంటారు. ఆయన గాంధీ భవన్కి చేరుకోగానే సమావేశం మొదలుగానుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్నటువంటి సమావేశానికి డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు ఇలా 300 మందికి ఆహ్వానాలు పంపారు. ఈ సభా ప్రాంగణం ముందట ఎవరికైతే ఇన్విటేషన్ పంపారో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఇక మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా నియామకైన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆమె తెలంగాణకు వచ్చారు. కాసేపటి క్రితమే గాంధీ భవన్కి వచ్చారు. ప్రస్తుతం సభా ప్రాంగణానికి వెళ్తూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ వచ్చిన దానికంటే ముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. చాలా సింప్లిసిటీగా ఆమె ఉంటుంది. దాంతోపాటుగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తుంది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక మామూలుగా ఎవరైనా కొత్తగా ఇన్ఛార్జ్గా వస్తున్నటువంటి సందర్భంలో హంగు ఆర్భాటాలతోనే వాళ్ళ కోసం అనేక బ్యానర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, కటౌట్లు కానీ ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2 రోజుల క్రితం పార్టీ నేతలకు, పార్టీ కార్యకర్తలకు ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. మీనాక్షి నటరాజన్ వస్తున్నటువంటి సందర్భంలో ఎవరు హంగులు ఆర్భాటాలకు పోవద్దు, కనీసం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయొద్దు అనే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఫ్లెక్సీలు లేదంటే బ్యానర్లు కానీ స్వాగతం తెలిపేందుకు కావాల్సినటువంటి మెకానిజం ఏది
లేదనే చెప్పుకోవాలి. దాంతోపాటుగా గాంధీ భవన్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ మిగతా కటౌట్లు కూడా ఇక్కడ నుంచి తొలగించారు. గాంధీ భవన్ ఆవరణలో ఇకపైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోటోలు తప్ప మిగతా ఎవరి ఫోటోలు ఉండకూడదనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీటింగ్ విషయానికి వస్తే మీటింగ్లో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తూ ఉన్నా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది. దీన్ని ఏ విధంగా అధిగమించాలనే అంశానికి సంబంధించి ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నా దాన్ని కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవడంలో విఫలమవుతుంది. దీనికి పరిష్కార మార్గంగా ఒక 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ చేయాలని పార్టీ పరంగా భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి తేదీలను, వేదికలను ఈరోజు డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఇక పార్టీ కార్యవర్గాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి చర్చ వస్తుంది. దాంతోపాటుగా ఇటు మంత్రివర్గ విస్తరణ కానీ, లేదంటే పార్టీ పొజిషన్స్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీకి సంబంధించినటువంటి అంశంలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఎక్కువగా అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 90% స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యూహాన్ని ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. సార్, ఏముంటుంది మీటింగ్ లో? ఇప్పుడే పోతున్నాం కదా, మామూలుగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ రూపురేఖలు క్షేత్రస్థాయి నుంచి వచ్చింది. తప్పకుండా ఆర్గనైజేషన్ మరింత శ్రద్ధ ఉపయోగపడుతుంది. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఊపు వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తూ ఉన్నారు. ఇకపై ఎవరైతే పార్టీలో కష్టపడ్డారో, ఎవరికైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకే గుర్తింపు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక మంత్రులు కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఒక్కొక్కరుగా సభా వేదిక దగ్గరికి చేరుకుంటున్నారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి వస్తారు. రేవంత్ రెడ్డి రాగానే ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఒక 5 అంశాలతోనే ఎజెండాను ఖరారు చేశారు. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశం, పార్టీ పదవులకు సంబంధించినటువంటి అంశం, దాంతోపాటు 10 నియోజకవర్గాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 10 నియోజకవర్గాల్లో కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. కొత్త పార్టీ నేతల మధ్యలో ఇబ్బందులు ఉన్నటువంటి నియోజకవర్గాలను 18 నియోజకవర్గాలను గుర్తించారు. అక్కడ సమన్వయం చేసేందుకు కావలసినటువంటి విషయాలు కూడా మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఒకవేళ ఇట్లాంటి ఇబ్బందులు అంటే నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ మధ్యలో కొత్త పాత నేతల మధ్యలో సమస్యలు ఉంటే ఈ సమస్యలు రానున్నటువంటి స్థానిక సంస్థలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి సమస్యలు ఏమున్నా వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలని దీప్ దాస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికైతే భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఒక రూట్ మ్యాప్ను ఈరోజు మీటింగ్లో రూపొందించుకుంటామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం కాంగ్రెస్ కార్యకర్తలపైన ఉంది. ఇటు అంటే జాతీయ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఈరోజు ఖరారు చేయనున్నారు. కార్యక్రమాలు ఏవి ఇచ్చినా, ముఖ్యంగా పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ ఖచ్చితంగా హాజరు కావాలి, ఆ సభలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ రోజు జరగనున్నటువంటి సమావేశంలో పార్టీలో ఉన్నటువంటి అనేక సమస్యలకు ఒక పరిష్కారం లభించనుంది అని పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. సార్, ఏంటి సభకు సంబంధించి మొదటిసారి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతంగా పనిచేయబోతుంది రేపటి నుంచి అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? మనం జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆయా రాష్ట్రాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జిగా ఇచ్చే సంస్కృతిలో భాగంగా మనకు మీనాక్షి నటరాజన్ గారు ఎవరు రావడం జరిగింది. వారి ఆలోచనకు అనుగుణంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న క్రమంలో, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పనిచేస్తున్న క్రమంలో మీనాక్షి నటరాజన్ గారి సూచనల సలహాతోని ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి చేరే విధంగా, తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా, అంటే పార్టీ పరంగా ఆర్గనైజేషన్లు కూడా బలోపేతంగా ఉండి రాబో పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ
ఇతరత్ర ప్రతి ఎన్నికల్లో గెలవడానికి, తద్వారా మళ్ళీ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పి ఒక భావన సదవ వ్యక్తం చేస్తా ఉన్నాను. మొత్తానికైతే రానున్నటువంటి రోజుల్లో పార్టీ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి, వీటన్నిటికీ సంబంధించినటువంటి చర్చ ఈరోజు జరగనున్నటువంటి కార్యవర్గ సమావేశంలో జరుగుతుంది. దీని తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు ఒక డైరెక్షన్ ఇవ్వనున్నారు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.